వెల్కమ్ టు చంద్ర మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం థర్డ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ వెక్టార్ క్యాలిక్యులస్ సెమిస్టర్ 5 పేపర్ 6B ఫస్ట్ యూనిట్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ పార్ట్ 1లో టు చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనే టాపిక్ మీద నెక్స్ట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోబోతున్నామ్మా. చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ and evaluate integral 0 to 2a integral 0 to root of a square minus of x minus a whole square dx into dy. Solution. Given that integral 0 to 2a integral 0 to root of a square minus of x minus a whole square dx into dy. Here inner integral limits are functions of x. These are represented with y. Then outer limits are represented with x. Now we have to change this integral. Order of integration means first integral limits, given first integral limits are x. Then in order of changing, we have to calculate first integral limits are y. In the given integral, inner integral limits are y limits. In changing the order of integration, we have to calculate inner integral limits are in terms of x dx into dy. For this, to finding the limits, take inner integral limits, that is y equal to 0 means x-axis and y equal to a square minus of x square x minus a whole square with root. Squaring on both sides, y square equal to a square minus of x minus a whole square. ఈ మైనస్ టర్మినేట్ తీసుకొస్తే పాజిటివ్ అవుతుంది. దీని ముందు గుర్తు మాత్రమే మారుతుందమ్మా, ఇక్కడ గుర్తు కాదు. సో ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. దిస్ ఇంప్లైస్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. యాజ్ పర్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 2B, second year maths 2B, this represents a circle equation with the center h comma k and radius r. Here this is a circle with the center h comma k means a comma 0 and radius r equal to a. So this represents a circle equation. These y limits are obtained by taking a vertical strip to connect 1 and 2. 1 means x-axis and 2 means circle. సో ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని అంటే x-axisని సర్కిల్ని కనెక్ట్ చేసేలాగా గివెన్ ఇన్నర్ లిమిట్స్ ఆర్ y లిమిట్స్, దెన్ వీ హ్యావ్ టు టేక్ vertical strip to connect 1 and 2. నెక్స్ట్ యాజ్ యూజువల్ లాస్ట్ ప్రాబ్లమ్స్ లాగే ఇక్కడ కూడా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 1 and 2. 1 మీన్స్ ఎక్స్ యాక్సెస్, 2 మీన్స్ సర్కిల్ అను ఎక్స్ యాక్సెస్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్లో ఈ రెండింటి యొక్క ఎల్హెచ్ఎస్లు ఈక్వల్ కాబట్టి ఆర్హెచ్ఎస్ను కూడా ఈక్వల్ చేసుకుంటూ వెళ్తే మనకి ఎక్స్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ, ఎక్స్ ఈక్వల్ టు 2a. ఫర్ దీస్ 2 x values we have to calculate corresponding y values. Put x equal to 0 in 1 or 2. ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ అంటే y equal to 0. సో 1 point of intersection is 0, 0. Again put x equal to 2a in 1 or 2. Again first ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే y equal to 0. So another point of intersection is x, y, 2a, 0. Now we have to start the changing process. So for the original inner limits, we have to take a vertical strip. Now for changing process,
take this vertical strip as horizontal strip. Now for changing the order of integration, take this vertical strip as horizontal strip. The ends of horizontal strip both lies on the same circle. To change the order of integration means మనం ప్రాబ్లం స్టార్టింగ్లో క్వశ్చన్ మార్క్ వేసుకున్న వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయాలి అని. సో చేంజ్ ద వర్టికల్ స్ట్రిప్ ప్రాబ్లంలో ఇచ్చిన ఇన్నర్ ఇంటిగ్రల్స్ని యూస్ చేసుకుంటే మనము వర్టికల్ స్ట్రిప్ని తీసుకున్నాం. దాన్ని ఫస్ట్ మనం హారిజాంటల్ స్ట్రిప్గా చేంజ్ చేసుకోవాలి. సో న్యూ లిమిట్స్ ఆఫ్ ఇన్నర్ ఇంటిగ్రల్. న్యూ లిమిట్స్ ఆఫ్ ఇన్నర్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేయడానికి హారిజాంటల్ స్ట్రిప్ని యూస్ చేసుకోవాలి. సిన్స్ the two ends of horizontal strip lies on the circle. లాస్ట్ ప్రాబ్లమ్స్లో అయితే వన్ ఎండ్ వన్ కర్వ్ మీద, సెకండ్ ఎండ్ అనదర్ కర్వ్ మీద ఉంటుంది. అయితే ఇక్కడ టూ ఎండ్స్ ఆఫ్ ద హారిజాంటల్ స్ట్రిప్ లైస్ ఆన్ ద గివెన్ సర్కిల్. Given circle y equal to root of, this is the given circle, squaring on both sides. Y square equal to a square minus of x minus a whole square. So న్యూ లిమిట్స్ ఆఫ్ ఇన్నర్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేయడం అంటే ఎక్స్ లిమిట్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ ఈక్వేషన్ నుంచి మనము ఎక్స్ అనే నోటేషన్ వచ్చే వరకు సింప్లిఫై చేసుకోవాలి. సో ఈ బ్రాకెట్ని ఇటువైపు, దీన్ని ఇటువైపు తీసుకురండి. ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇటు వస్తే రూట్ అవుతుంది. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ విత్ ప్లస్ ఆర్ మైనస్. ఇక్కడ మనకి టూ ఎక్స్ లిమిట్స్, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ కావాలి. ఈ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ క్యాలిక్యులేషన్ చేసే ప్రాసెస్లో మనము టూ ఎండ్స్ని యూజ్ చేసుకుంటున్నాము లాస్ట్ ప్రాబ్లం వరకు. ఇక్కడ టూ ఎండ్స్ కూడా మనకి సేమ్ సర్కిల్ మీద ఉంది కాబట్టి మనము ఆ సర్కిల్ మాత్రమే తీసుకుంటూ టూ లిమిట్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ హోల్ స్క్వేర్ని ఇటువైపు తీసుకుంటూ వచ్చినప్పుడు రూట్ విత్ ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటున్నాం. దిస్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు -8 వస్తే ప్లస్ ఏ. సో ఇన్నర్ ఇంటిగ్రల్ లిమిట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి హారిజాంటల్ స్ట్రిప్ యొక్క ఎండ్ పాయింట్స్ని యూజ్ చేసుకోవాలి. హారిజాంటల్ స్ట్రిప్ యొక్క ఎండ్ పాయింట్స్ని యూజ్ చేసుకుంటూ ఇన్నర్ లిమిట్స్ ఎక్స్ ఈక్వల్ టు నోటేషన్ వచ్చే వరకు మనము సింప్లిఫై చేసుకోవాలి. దేర్ఫోర్ న్యూ లిమిట్స్ ఆఫ్ ఇన్నర్ ఇంటిగ్రల్ ఆర్ ఎక్స్ ఈక్వల్ టు ఏ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ టు ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. నౌ న్యూ లిమిట్స్ ఆఫ్ అవుటర్ ఇంటిగ్రల్. మనకి అవుటర్ ఇంటిగ్రల్ లిమిట్స్ మీన్స్ వై లిమిట్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. వై లిమిట్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫర్ దిస్ టు కవర్ ద రీజియన్ the horizontal strip moves from y equal to 0 to y equal to a. Therefore given integral x equal to 0 to 2a, integral y equal to 0 to root of a square minus of x minus a whole square dx into dy is equal to, in changing the order of integration we have to change these x limits as y limits and these y limits as x limits by using the strips. This equal to integral y equal to 0 to a new outer limits and integral x equal to a minus of root of a square minus y square to a plus root of a square minus y square dx into dy. So first integrating with respect to x and then integrating with respect to y. This equal to integral y equal to 0 to a 1 की integration x ma
with limits into dy. This equal to integral y equal to 0 to a upper limit minus lower limit a plus root of a square minus y square upper limit minus lower limit a minus root of a square minus y square whole dy. This equal to integral y equal to 0 to a plus root of a square minus y square minus a plus root of a square minus y square dy. Minus a plus a cancel. This equal to integral y equal to 0 to a 2 times of root of a square minus y square dy. Since integral root of a square minus x square dx equal to x by 2 into root of a square minus x square plus a square by 2 into sine inverse x by a. This is the formula for this integral form. Apply this to this term. టూ ఇంటూ ఇక్కడ ఎక్స్ ప్లస్లో మనకి వై ఉంది. వై బై 2 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ అగైన్ ఎక్స్ ప్లస్లో వై బై ఏ విత్ లిమిట్స్ వై ఈక్వల్ టు 0 టు ఏ. సో అప్పర్ లిమిట్ని లోయర్ లిమిట్ని సబ్స్టిట్యూషన్ చేద్దాము. ఫార్ములాలో వై ప్లస్లో అప్పర్ లిమిట్ ఏ సబ్స్టిట్యూషన్ చేయాలి, అలాగే అదే ఫార్ములాలో వై ప్లస్లో లోయర్ లిమిట్ 0ని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఏ బై 2 ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ 0 ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ 1. దిస్ వాల్యూ ఇస్ 0 ఇంటూ సంథింగ్ 0 సైన్ ఇన్వర్స్ 0 0. సో ఈ వాల్యూ మొత్తం 0. 2 ఇంటూ a by 2 into 0 0 plus a square by 2 into sine inverse of 1 means pi by 2 is equal to 2 into pi a square by 4 cancel. This equal to pi a square by 2. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.